ప్రభుత్వ నిబంధనలన్నా, ప్రభుత్వ అధికారులన్నా లెక్కలేదు. జిల్లాలో ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలకు పైన కన్‌స్ట్రక్షన్ చేస్తూనే కింద తరగతులు బోధిస్తున్న ఘటన అనంతపురం నగరంలోని శ్రీ చైతన్య పాఠశాల 5వ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తుండడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దాదాపు 600 మంది విద్యార్థులున్న ఈ కళాశాలలో పోయిన ఏడాది అకాడమిక్ ఇయర్లో 50 నుంచి 60 వేలు ఫీజు వసూలు చేశారు. ఇప్పుడు ఈ కళాశాల నడపడానికి అనుమతి లేకపోయినా తరగతులు నడుపుతూ ఏకంగా 2 రెట్లు ఫీజులు పెంచి ఐపీఎల్, సి బ్యాచ్, ఎస్ బ్యాచ్, ఒలింపియాడ్, ఈ టెక్నో వంటి పేర్లను సృష్టించి మరీ తల్లిదండ్రులకు వాటిని రుద్ది వాటి ద్వారా విద్యార్థుల్లో వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ ఆరోపించారు. ఓవైపు ఇక్కడున్న ప్రిన్సిపాల్ నుంచి ఏజీఎం వరకు కూడా యూనియన్ల పేరుతో డిస్కౌంట్లు ఇస్తున్నామని చైతన్య విద్యా సంస్థలకు సిబ్బంది చెప్పి తల్లిదండ్రుల నుంచి పూర్తి ఫీజును వసూలు చేసి 30% ఫీజును సంస్థ ఖాతాల్లోకి జమ చేసి మిగతా ఫీజును వారి జేబుల్లోకి నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద విద్యార్థులకు 25% ప్రవేశాలు కల్పించాల్సి ఉండగా వారికి అడ్మిషన్లు లేవని చెప్పి వెనక్కి నెట్టేస్తున్నారు. పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 20% ప్రవేశాలు కల్పించే బాధ్యత అధికారులు తీసుకోవాల్సి ఉండగా వారు కూడా వారి అడ్మిషన్ ఇవ్వకపోతే ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా విద్యార్థులను ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కు షిఫ్ట్ చేస్తున్నారని, నిర్మాణంలో ఉన్న భవనంలో తరగతులు బోధిస్తున్నారని, కనీసం ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, విద్యాశాఖ అనుమతులు తీసుకోకుండా దర్జాగా తరగతులు బోధిస్తున్నారని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన లక్షల్లో మామూలు తీసుకుని ఇటువైపు కన్నెత్తైనా చూడడం లేదు. నిర్మాణాల్లో ఉన్న భవనాల్లో తరగతులు బోధిస్తే విధి వక్రించి ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే 600 మంది విద్యార్థుల భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని ముందస్తు భద్రత చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్మాణంలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలను వెంటనే సీజ్ చేయాలని ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో దాదాపు 12 బ్రాంచులను నడుపుతూ 15,000 మంది విద్యార్థుల్ని ఈరోజు ఫీజుల పేరుతో లక్షల రూపాయలు దోచుకుంటూ ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విషయాల్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏటీపీ 5 బ్రాంచు అనుమతులు లేకుండా ఈడ దాదాపు 500 మంది విద్యార్థుల్ని అనధికారికంగా ఈరోజు పాఠాలు చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి పర్మిషన్ లేకుండా అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ నడుపుతూ ఉన్నారు. పైన మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ కింద మొదటి ఫ్లోర్లో క్లాసులు నడుపుతూ ఉన్నారు. ఈ విషయాల మీద డిఈఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు, బిల్డింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతపురం నగరంలో చైతన్య విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేస్తారా, బహిరంగ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.